కుంభవృష్టి కామారెడ్డి పట్టణాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. వరద ప్రభావంతో కట్టుబట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇప్పుడు కామారెడ్డిని 3 రోజుల పాటు బెంబేలెత్తించినటువంటి వరుణుడు ఈరోజు శాంతించాడు. ఈరోజు సాయంత్రం బాణుడు ఉదయించాడు. అయితే దాదాపుగా ఇప్పుడు 3 రోజుల పాటు ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ప్రస్తుతం రోడ్ల మీదకి వచ్చి నార్మల్గా జనజీవన శ్రమంతంతా నార్మల్గా తిరుగుతున్నారు. అట్లా ఇప్పుడు మనం ప్రస్తుతం కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి జరిగిన కనుక గమనిస్తే కనుక అటు కామారెడ్డి నుంచి హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో దానిపైన నిలిచిపోయిన ట్రాఫిక్కి సంబంధించి ఉదయం నుంచి కూడా పోలీసులు అక్కడ నుండి ట్రాఫిక్కి సంబంధించి దారి మళ్లింపు చర్యలు చేపట్టడం, అట్లాగే ఇక్కడ మధ్యలో NH44 పైన కుంగినటువంటి హైవే పైన కుంగినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తిరిగి పునరుద్ధరించడంతో రెండు వైపులా వాహనాలు వెళ్తూ ఇప్పటికీ ఉదయం నుంచి ఉన్నటువంటి ట్రాఫిక్ అయితే కొంత తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కామారెడ్డి లోకల్లో చూసినట్టయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు మరో కాలనీలో పునరావాసాల నుంచి తిరిగి వాళ్ళ సొంత గుడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మొత్తం నిన్న మొన్నటి వరకు వరదగా ఉన్నటువంటి ప్రాంతం అంతా బురదమయం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ల సహాయంతో అట్లాగే ఈ పక్కనే ప్రవహిస్తున్న పెద్దవాగు నుంచి మోటార్లు వేసి వాళ్ళ ఇళ్లను శుభ్రం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఈ మొత్తంగా చూస్తే కనుక కామారెడ్డిలో దాదాపుగా 1.43 లక్షల మేరకు విద్యుత్ శాఖకు సంబంధించి ఆ నష్టం జరిగినట్లు కూడా అధికారులు అంచనా వేశారు. అట్లాగే R&Bకి సంబంధించి దాదాపు 17.3 కోట్ల మేర నష్టం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. అట్లాగే ఈ చుట్టుపక్కల ఎక్కడైతే వరద ముంపు ప్రాంతంలో ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కూడా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అంటే ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో DMHO ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ఈ వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అట్లాగే ఈ నిన్న సంబంధించి చూస్తే కనుక రైల్వేకి సంబంధించి చూస్తే కనుక దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 36 రైళ్లను రద్దు చేసింది. 25 రైళ్లను దారి మళ్లించిన నేపథ్యంలో ఇక్కడ నుంచి కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్నటువంటి ఒక రైలును అట్లా అశోక్ నగర్ గేట్ వద్ద ఆపి అక్కడ నుంచి మళ్ళీ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఇటు మిగతా అన్ని ఇటు ట్రాఫిక్కి సంబంధించి కానీ రోడ్లకు సంబంధించి కానీ లేదంటే రోడ్ల పునరుద్ధరణ కానీ అట్లాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు అన్ని శాఖలు సమన్వయం చేసుకోవడం, అట్లాగే SDRF బృందాలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఈ హౌసింగ్ బోర్డు కాలనీ ఏదైతే ఉందో అక్కడ SDRF బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిరంతరం శ్రమించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అట్లా వాళ్ళు చూసుకున్నారు. అట్లాగే వాళ్ళకి సంబంధించి ఫుడ్కి సంబంధించి కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ SDRF బృందాలు అయితే వాళ్ళందరికీ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇళ్లలోకి వాటర్ చేరిన తర్వాత ఆ బురదను తీసే క్రమంలో వాళ్ళకి సహాయపడడం కానీ లేదంటే అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కామారెడ్డికి సంబంధించినటువంటి ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శివరామకృష్ణ.